మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. క్లియర్గా ఇక్కడ ఆధారాలతో సహా ఉన్నాయి. అసలు మీ ప్రభుత్వంలో మీ దగ్గర ఉన్నాయి కదా. 2005లో ప్రారంభించినటువంటి మీరు 2014 వరకు మీరు 22 కిలోమీటర్లు ఇయర్ వైజ్గా ఉంది. ఇక్కడ ఇయర్ వైజ్గా మీకు డాటా మీ దగ్గర ఉంది. మసిగూసి మారటికాయ చేసినట్టు మీరు ఏదో చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే 2014 వరకు మీరు 22 కిలోమీటర్లు అవుతే మరి 2 సంవత్సరాల కరోనా ఉన్నా కూడా దాదాపు 12 కిలోమీటర్లు తోగింది. ఇది వాస్తవం కాదా? తోగకపోతే దాదాపు 3,900 కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది? మీ హాయంలో అన్ని సంవత్సరాలు పనిచేసి 2006 నుంచి 14 వరకు అన్ని సంవత్సరాల్లో మీరు 3,600 రూపాయలు ఖర్చు చేసి పనులు చేస్తే మా ప్రభుత్వ హాయంలో 3,900 కోట్లు ఖర్చు పెట్టింది. వాస్తవం కాదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు ఉంటాయి కదా. ఒక ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ఒక లెక్కలు ఉండాలి, అధికారులను పక్కన పెట్టుకోవాలి, లెక్కలతో సహా చెప్పాలి. ఇది అడ్డగోలు, ఇది తెలంగాణ గవర్నమెంట్. ఇది అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? ప్రజలు చూస్తలేరా? ఒక మంత్రి గారేమో హెలికాప్టర్ లేదు నేను పోను, హెలికాప్టర్ వస్తేనే నేను పోతా అని చెప్పి హెలికాప్టర్ రాని రోజు ఒక మంత్రి పోడు. ఇక ఎలక్షన్ల మీద పని మీద ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు, మంత్రి గారు హెలికాప్టర్ లేదని పోవడం, ఇక ఇంకో మంత్రి విదేశాలు తిరగడం. తప్పులు చేసేది వాళ్ళు, ఉల్టం మా ప్రభుత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోవడమే. హరీష్ రావు గారు వచ్చిండని చెప్పి ఆయన మీద ఆరోపణలు. ఆయన వచ్చి మేము అందరం తోలుకొని మేము అందరం కలిసిపోతేనే కదా బాలరాజు గారి నియోజకవర్గం అది. ఆయన పని చేస్తామంటే అడుగు పెడితే ఆయన మీద లేనిపోని ఆంక్షలు, భార్య తీసుకోకపోతే ఆంక్షలే, ఫ్యామిలీతోనే పోతే ఆంక్షలే, అవమానపరిచే రీతిలో. ఇక అవమానాన్ని తట్టుకోలేక హరీష్ అన్న మనం పోదాందా పానం అరలేక అరలి పోదామని చెప్పి అందరం కలిసిపోతే కనీసం గేట్ లోపల కూడా రానియలేదు మమ్మల్ని. గేట్లకు లోపలికి ఎంటర్ కూడా కానియలేదు. ఏం చేద్దాం చెప్తామంటే వాళ్ళ తప్పులన్నీ అడుగుతామని, ఎత్తి చూపుతామని చెప్పని 21 నాడు ఒక శాసనసభ్యుని కూతురు ప్రీ వెడ్డింగ్కు అబుదాబి పోతే 22 నాడు సంఘటన అయింది. సంఘటన జరిగిన తర్వాత ఒక సంఘటన మీదేసి ఈయన బాధ్యుడు అంటారు. అసలు విషయాలు మీకు తెలియదేమో. ఆ ప్రీ వెడ్డింగ్కి మంత్రిగా ఒక మంత్రిగా నల్గొండ జిల్లా మంత్రి కూడా ఉన్నాడు మరి ఆ వెడ్డింగ్లో. హరీష్ రావు గారు ఏమన్నా ఇరిగేషన్ మంత్రియా, లేకపోతే ప్రభుత్వంలో ఏమన్నా నీటిపారుదల శాఖకు సలహాదారుడా? ఏముంది? ఆయన దుబాయ్ పోయినందుకు మీరు పని చేయలేదు. ఎక్కడే సంఘటన జరిగితే వీళ్ళు బాధ్యులు అంటే వీళ్ళు ఏమైనా హోమ్ మినిస్టరా, లేకపోతే అక్కడ ఏదైనా గవర్నమెంట్లో ఏమైనా కీలక పోస్ట్ ఉన్నాడా? ఎక్కడ ఏం జరిగినా వీలే కారణం అనడం ఏమన్నా న్యాయం ధర్మం ఉందా? అదే ప్రీ వెడ్డింగ్లో ఒక మంత్రి ఉన్నాడు, మీ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అనుకొస్తే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో మీరు ఎక్కడో కూడా ఉండాలి, కానీ ఈయనకేం సంబంధం? ఎక్కడో జరిగితే ఏదైనా గొడవ జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏదైనా హత్య జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏం మాట్లాడతలేరు అంటారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది. డీజీపీ మీరు చెప్పిన మాట వింటాడు. ఒక హింసాత్మక సంఘటన ఉన్నప్పుడు డీజీపీ వివరణ ఇవ్వాలా? అలాంటిది ఏం లేదు. ఎలక్షన్లో అప్పుడు ఇట్లే మాట్లాడినాం నమ్మారు, ఇది ఇట్లే మాట్లాడితే నమ్ముతారు అనుకుంటున్నామో. ఊర్లలో పోయి చూడండి, రెడీగా ఉన్నారు వాళ్ళు, సలాకి కాల్చి రెడీ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఏడ పెట్టాలనో ఏడ వస్తానో అవుతానికి రెడీ ఉన్నారు. వద్దస్తమానం ఎప్పుడు మాట్లాడడము,
కేసీఆర్ తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, ఇదే పని. ప్రభుత్వం మీ చేతిలో పెట్టినప్పుడు పరిపాలన గాడిలో పెట్టాలి, ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టుకోవాలి, బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు ఎస్ఎల్బిసి స్టార్ట్ చేసే ముందు ఎవరిని అడిగి చేసినారు, ఏం ఆధారాలు ఉన్నాయి, ఎవరు సర్టిఫికేట్ అడగాలి, అధికారులను అడగాలి. ఒక విహారయాత్రకు పోయినట్టు పోయి చేపల పులుసు తిని కమ్మ ఉందా లేదని చెప్పి మళ్ళీ వాపసు రావడం కాదు. అక్కడ మేము 4-5 రోజుల వరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే అది భావ్యం కాదు, మీరు పని చేయాలని. మీరు ఎప్పుడైతే విమర్శలు చేస్తున్నారో అప్పుడు చేయాల్సి వచ్చింది. కనీసం సూచనలు ఇద్దామంటే మీకు ఆ ఓపిక కూడా లేదు. మంత్రులకు అసహనం, వాళ్ళకి ఎక్కువ అసహనం ఉంది. ఇక 3 ఏళ్ళలో ఎలక్షన్ వస్తుందంట, మరి వస్తుంది. వీళ్ళు అనుకుంటారేమో ఇంకా 10 ఏళ్ళ వరకు ఎలక్షన్ రాదనుకుంటారేమో, లేకపోతే ఏదో రాజకీయ పాలన అనుకుంటారేమో, మేమే కంటిన్యూ ఉంటామని. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము ఇంత చేస్తే మరి మిమ్మల్ని దింపినా అనుకోవచ్చు. మీరు మాకన్నా ఎక్కువ పొడుస్తాం, మాకన్నా ఎక్కువ చేస్తామంటే నమ్మిండ్రు, మోసపోయి మీకు ఓట్లు వేసిండ్రు. దాన్ని మీకు కూడా తెలుసు. కానీ దాన్ని ఏదో కప్పిపుచ్చి మా ఎమ్మెల్యేలను అవమానపరచుకుంటా, లేదు మైండ్ గేమ్ ఆడుకుంటా, మమ్మల్ని విమర్శించుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా, ఉల్టా మేము పని చేయమంటే మా మీదనే ఉల్టా దబాయించుకుంటా చేస్తే సరిపోతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు గమనిస్తున్నారు, బహుజనులు గమనిస్తున్నారు, రైతు బిడ్డ, రైతులు ముఖ్యంగా అన్నం పెట్టిన రైతు గమనిస్తున్నాడు. రైతుకు కులం గిలం ఏం లేదు, ఏదో ధనమని ఏదో మోసపోయిండు. రైతు మోసపోయి ఓట్లు వేసిండు, అరే మనం ఇంకా బాగుపడతాం రా అని. అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. మీ వలలో చిక్కుకున్నారు, బయట పడ్డరు. ఇప్పుడు ఇంత అన్యాయంగా మాట్లాడమా? అసలు కన్వేయర్ బెల్ట్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా ఈ పాటికి సగం పని అయ్యేది. చిన్న కన్వేయర్ బెల్ట్ని రిపేర్ చేయడానికి చేతకాలి ఇప్పటివరకు కూడా. లోపల నుంచి మట్టి తేవాలంటే కన్వేయర్ బెల్టే తిరుగుతూ ఉంటుంది బెల్టు. అక్కడ మట్టి వేస్తే దండం వస్తూనే ఉంటుంది లోపలికి నుంచి, ఎంత తీసిందంత. ఈజీ మెథడ్. టన్నల్లో కానీ ఈవెన్ బొగ్గు గనుల్లో కానీ పనిచేసేది ఓన్లీ కన్వేయర్ బెల్టే. మొత్తం బయటికి రావాలంటే, మట్టి రావాలంటే ఆక్సిజన్ పంపించడము, లోపల పని చేయడం. నువ్వు పోతున్నారు అడ్డం దొడ్డంగా లోపల మొత్తం మిషన్ సామాన్లు వాడి ఉన్నాయి, కట్ చేయట్లేదు. దానికి డిసిజన్ తీసుకునికే 10 రోజులు అయింది మీకు అది కట్ చేయడానికి. మిస్టరీ కట్ చేయడానికి 10 రోజులు పట్టింది, కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇంతవరకు కాలే. ఎప్పుడు చెప్పినా పత్రికా ముఖ 2 రోజులు అయిపోతాయి, 2 రోజులు అదుపులోకి వస్తాయి. ఉన్న పానాలు గాలి కలిసిపోయి ఇప్పుడు శవాలు దేవులు ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఏడుందని ఇప్పుడు దొరికితే చాలన్నట్టుంది. చనిపోయిన శవాలు దొరికితే చాలన్న దేవుడు అన్న ఆ పరిస్థితి వచ్చింది మీ నిర్వాహకానికి. నిండుగా 8 ప్రాణాలు గాలి కలిస్తే మీ వ్యవహారం వల్ల, మీ చర్యల వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల. మీరు అనుకున్న ఇవాళ కాదు రేపు దన్మని మొత్తం పొడిచి మేమే ఎస్ఎల్బీసీ నీళ్ళు తెచ్చిన అనిపించుకోవాలని చూసారు. కానీ ప్రాణాలు చూడలే, పేదల ప్రాణాలు మీకు లెక్క లేదు, ప్రాజెక్టు మీద అవగాహన లేదు, ప్రమాదం జరిగితే ఏం చేయాలని ముందు జాగ్రత్త చర్యలు లేవు, ఏమి లేవు. ఇంకా రోబోలు వస్తారట, ఎప్పుడు వచ్చినా సచ్చినాక వస్తారా? రోబోలు యాడికి నుంచి వస్తాయి? డ్రోన్ కెమెరాలు, రోబోలు. చిన్న కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి మీకు ఇంతవరకు అయితే లేదు. ఇవి అయితే ఏట్ల రాయి తినడంట, మన ఏది కూట్ల రాయి తినడంటే ఏట్ల రాయి తీస్తానంట. వాడు నమ్ముతాడు. తల్లిలో ఇంత రాయి తినడంట, ఏట్లు రాయి నమ్ముతాడు. చిన్న బెల్టా అండి? మట్టి తీసినామంటే మేము ఎన్ని లారీలు తీసిరు అని చెప్పి వెతుకుతా ఉన్నాం. ఏడబోసిరు అంటే చిన్న 10 గంటల గింత ముగ్గు ఇట్లా పడ్డది. ఆ విలేకరులు చూపించి గిదే చూడనా అని చెప్పి. ప్రమాదము జరుగుతుందని నైట్ డ్యూటీలో ఉన్నటువంటి 42 మంది కార్మికులు చెప్పినా కూడా మీరు లోపలికి పంపించిండ్రు. కూలుతుంది,
పోవద్దు అన్న వీళ్ళని లోపలికి పంపించారు. పోయిన తర్వాత 10 నిమిషాలు ఆగినా బతికేవాళ్ళు, హడావుడిని లోపలికి పంపించారు. ఒక ఛానల్ ఆగినా మేము బతికేటోళ్ళం సార్ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 42 మంది దిగిన వాళ్ళు కొంతమంది కార్మికులు మాకు చెప్పిండ్రు. లోపల జరుగుతుంటే అట్లా కూలుతుంటే ఈయన 4 మీటర్ల దూరంలో ఉండి కూలుతుంటే చూసి ఎందుకు కురుకొచ్చిన కార్మికులు కూడా చెప్పిండ్రు. కావాలంటే అక్కడనే ఉన్నారు, ఆడనే ఉన్నారు కార్మికులు. 3 నెలల జీతాలు ఇవ్వాలి వాళ్ళకు. అంత లోపల టన్నెల్లో పోయి రోజు 10 గంటలు పనిచేసే కార్మికునికి మీరు ఇచ్చే జీతం 500 రూపాయలు రోజుకు. 30 రోజులు పనిచేస్తే 15,000 రూపాయలు. ఇంత దారుణమా? అది కూడా 3 నెలల బకాయి వాళ్ళకి ఇవ్వకుండా పెట్టుకోవడం ఎంత దారుణం చెప్పండి. ఇవన్నీ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? జాతీయ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? చనిపోయిన వాళ్ళంతా పేదవాళ్ళు, దళిత బిడ్డలు, మరి వాళ్ళ ఆ సంఘాలు ఎక్కడున్నాయి? ఆ న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయి? దయచేసి న్యాయస్థానాలు కూడా విచారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘటన స్థలాన్ని వెళ్ళి పరిశీలించాలని, ఆ కార్మికులు ఇచ్చినటువంటి సుమోటోగా తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. లేదంటే ఒక విచారణ కమిటీ వేసి ఆ డ్యూటీలో ఉన్న 42 మంది కార్మికులను, సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి కార్మికులను వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎవరి తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. గత ప్రభుత్వాన్ని తప్ప, ఈ ప్రభుత్వాన్ని తప్ప, గత ప్రభుత్వం పోతు చెప్పిపోయిందా? ఎలాంటి కారణం అవుతుంది? గత ప్రభుత్వం ఎందుకు కారణమవుతుంది చెప్పండి, విచారించండి మీరే. ఎక్కడన్నా ఒక బాయిలో ఒక పిల్లగాడు కూరుకపోతే దేశం మొత్తం, బోర్బాయిలో ఊరుకపోతే దేశం మొత్తం అల్లకల్లమయ్యేది. కళ్ళ ముందర ఇరుక్కపోయిందని తెలిసినా 8 రోజులైనా కనీసం శవాలు కూడా దొరికే పరిస్థితి లేదంటే, అడిగే నాతుడే లేదంటే ఏమైపోయినాయి ఇవన్నీ, ఈ నోర్లన్నీ? ఒక చిన్న ఎవడో కిడ్నాప్ చేస్తే మొత్తం దేశమే కింద మీద అయిపోతున్నాయి. మరి 8 మంది ప్రాణాలు కావా? వీళ్ళు మనుషులు కారా? ఎవరు అనేటోళ్ళు లేదనే? మీ చర్యలు చెప్పకుండా, మీరు చేసే పని చెప్పకుండా ఎవడైనా కన్వేయర్ బెల్ట్ ఇప్పటి వరకు రిపేర్ చేపియాడా? టన్నెల్లో బోర్ మిషన్ను మొత్తం కింద మీద వాడి పేపర్లు టీవీలో చూస్తారు, బోర్ మిషన్ కనిపిస్తుంటుంది కింద మీద, అది చెల్లా చెదురుగా ఉంది. అవన్నీ కట్ చేసి బయటికి పంపాలా. లోపలికి పోతున్నారు ట్రైన్లో, లోపల ఫోన్ మాట్లాడుతున్నారు, హలో 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 అని. ఎవడైనా ఫోన్ పని చేస్తుందా అబ్బాయి? లోపల ఫోన్ పని చేస్తుందా? ఎవరు పిచ్చోళ్ళైడా? గాలి ఉండదు, ఏముండదు, ఉబ్బలు వస్తుంటుంది, తల్లాడుతుంటాడు. లోపల ఫోన్ మాట్లాడుతున్నాడు. ఒక మంత్రి చెప్తాడు, ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అయిందని చెప్తాడు వాళ్ళ చేతిలో, ఇంకో మంత్రి ఏమో గోడకు చెవులు పెట్టి వినిపిస్తుందని చెప్తాడు, ఇంకో 2 రోజులు తీస్తున్నానని చెప్తాడు, ఇంకో ఆయన హెలికాప్టర్లో దిగాలి, నేనే పోనే ఫోన్ పో అని చెప్తాడు. పోయిన ఆయన ఆన్నే కూర్చుంటాడు, హెలికాప్టర్ దిగి మంచి చేపల పులుసు తిని ముద్దు బయటకు వస్తారు. విలాసవంతంగా మీరు చేసుకుంటూ మేమేం అంటలేమని చెప్పని, మేమేం మాట్లాడతలేమని చెప్పని మీరు ఇష్టానుసారంగా మా మీద మాట్లాడతారా? ఇష్టానుసారంగా మా మీద నిష్ఠూరం వేస్తారా? ఇదేం పద్ధతి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ గల మిలిటరీలో పనిచేసి వచ్చిండు. వారు కనీసం వీళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మిలిటరీ మ్యాన్గా, ఒక మేజర్గా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ ఆఫీసర్ పనిచేసిన వ్యక్తి, చదువుకున్నాడు. అలా మేము పోయినప్పుడు రాండి నన్ను కూర్చోబెట్టాలా. బీజేపీ వాళ్ళు వస్తేనేమో పిలుస్తారు లోపలికి, వాళ్ళతో మాట్లాడతారు. మేమేం చేసినామే? 12 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం తప్పైందా? పాలమూరుకు 10 లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇచ్చింది తప్పైందా? మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం తప్పైందా? కొత్తగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తెచ్చి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేయడం తప్పైందా? వలసలు పోకుండా ఆపడం తప్పైందా? 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు కట్టి పేదవాళ్ళకు వైద్యం అందించి బతికించడం తప్పైందా? పేదవాళ్లకు 100 పైగా గురుకులాలు ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలో ఉన్నట్టు పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చి స్కూళ్ళు పెట్టి అన్నం పెట్టి చదివించడం తప్పైందా? ఏం తప్పైంది? రోడ్లు వేయడం తప్పైందా? కనెక్టివిటీ పెంచడం తప్పైందా? ఏం తప్పు చేసినామని బీఆర్ఎస్ నాయకులను మీరు మాట్లాడుతూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు?
ఆ చనిపోయిన పక్కన చనిపోయిన కార్మికులు వాళ్ళు వంట చేసుకొని తింటున్నారు వాళ్ళు. మీరు పోయి చూడండి, సామాన్లు కూడా సరిగ్గా లేవని చెప్తారు. మిగిలిపోయి చనిపోయేటప్పుడు మీరు బతికి బయటపడ్డోళ్ళు ఆ షెడ్ కింద అన్నం వండుకొని సగం సగం కూరలు వండుకొని తింటున్నారు వాళ్ళు. నేను తప్పైతే రేపే పోదాం బస్సు కట్టండి. ఆ 42 మంది చనిపోయిన కన్నా ముందు డ్యూటీ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు మేము కలిసి అక్కడ మీటింగ్ పెడదాం. మేము చెప్పింది తప్ప అనేది 3 నెలల జీతాలు ఇవ్వలేదు, మాకు కష్టాలు లేని వాళ్ళు చెప్పలేదు అనుకోండి, మీరు ఏం చెప్తే అది ఇక సిద్ధం దానికి. మేమేమంటలేమని మీరు రాష్ట్రాన్ని విచ్చేలుడు వేసి నాశనం చేస్తామంటే ఊరుకోం మేము. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం, మేము తెలంగాణ గురించి జైలులో పోయిన వాళ్ళం, మేము అనేక పోరాటాలు చేసిన వాళ్ళం. మాకు బాధ కలుగుతుంది. మేము పెంచి పెద్ద చేసినటువంటి మా తెలంగాణ నష్టం చేస్తున్నారంటే, నష్టం జరుగుతుందంటే మేము ఊరుకోం. మేమేం భయపడం దానికి. డెబ్రీస్ తీయకుండా లోపల ఏం కట్ చేయకుండా ఎట్లకించి బయటకు వస్తాయి అవన్నీ. శ్రీశైలం ఖాళీ అవుతుంది, నీళ్ళు ఖాళీ అవుతున్నాయి. అక్కడ తాగడానికి నీళ్ళు రావు. రేపు హైదరాబాద్ కష్టమవుతుంది, నల్గొండ కష్టమవుతుంది, మహబూబ్నగర్ జిల్లాకు కష్టమవుతుంది. దాదాపు